హాయ్ నమస్తే. నా పేరు స్వప్న భూపతిరాజు. ఈరోజు నాకు మీతో ఒక మాట పంచుకోవాలనిపించింది. అది ఏంటి అంటే, నీ కోసం నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా? ఇతరుల కోసం పరుగులు పెడుతూ, నీ బాధల్ని దాచేస్తూ, చిరునవ్వుల వెనుక కన్నీటిని దాచేస్తున్న నువ్వు నిజంగా నిన్ను నువ్వు గుర్తుపెట్టుకున్నావా? నాదొక చిన్న సలహా. రోజుకి ఒక్కసారైనా నీ గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించు. ఒక్క నిమిషమైనా నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మొదలుపెట్టు. అప్పుడే తెలుస్తుంది నీలో ఎంత బలం ఉందో, నువ్వు ఇంకా ఎన్ని సాధించగలవో అన్నది. ఒక ప్రశ్న నీకు బాధనిస్తే, ఒక మంచి మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఏంటో ఈ జీవితం, అసలు ఏం అర్థం కావట్లేదు, నేను ఎవ్వరికీ అర్థం కావట్లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అని. ఒక్కసారి ఆగి వాళ్ళ మనసును విన్నాను, వాళ్ళ కన్నీటిని చదివాను, వాళ్ళ మౌనాన్ని అర్థం చేసుకున్నాను. చివరిగా ఒక మాట చెప్పాను. అది ఏంటి అంటే, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా దూరం వచ్చేసావు, ఇంకా కొంచెం దూరమే ఉంది, నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఇంకా కొంచెం సమయమే ఉంది, భయపడకు, ముందడుగు వెయ్యి, విజయం నీ సొంతమే అవుతుంది అని. ఈ మాటలు వాళ్ళకి బలమయ్యాయి, మనస్సుని కుదుటపరిచాయి, మార్గాన్ని చూపాయి. మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు శబ్దం కావాలి, కానీ ముందు మీకే వినిపించాలి. మీకు ఆశ కలగాలి, కానీ దానిపైన ముందు మీకు నమ్మకం ఉండాలి. ఇది నా చిన్న సలహా. పెద్ద మార్పు చిన్న మాటలతోనే మొదలవుతుంది. ఈ జీవితంలో మీరు ఒంటరిగా లేరు అని గుర్తు చేయడానికి, మీతో మాట్లాడడానికి స్వప్న స్పీక్స్ ద్వారా నేను మీకోసం ఉన్నాను. మీతో మాట్లాడేందుకు నేనున్నాను. స్వప్న స్పీక్స్, ఇది మాట కాదు, మమకారపు స్పర్శ.